హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కొత్త టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, దోమలు కొరకడం వలన డెంగ్యూ అనేది వస్తుంది కదా, దాని నుంచి ఇంట్లో దోమలు నివారణకు ఈ ఒక టిప్ అనేది ట్రై చేయండి. ఎక్కువగానే బాగా రిజల్ట్ అనేది దొరుకుతుంది. నేను ఇక్కడ అగరబత్తీలను తీసుకున్నాను. ఏ కంపెనీ అయినా కూడా తీసుకోవచ్చు. దీని జతలో తలనొప్పికి మనం అప్లై చేసుకుంటాం కదా, ఏ బాంబు అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ జెండు బామ్ తీసుకున్నాను. ఈ జెండు బామ్ను అగరబత్తీకు ఈ విధంగా అప్లై చేయండి. తర్వాత అగరబత్తీని వెలిగించి పెడితే చాలు. దోమలు కాట ఎక్కువగా ఉంటే తొందరగా పరిహారం అనేది దొరుకుతుంది. ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 2, వంటింట్లో లేదా ఇంట్లో ఆయిల్ ఏమైనా చల్లుతుంది కదా, ఆ టైంలో మనం క్లీన్ చేయడానికి చాలా కష్టపడతాము. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా గోధుమ పిండిని వేయండి. ఏ పిండి అయినా కూడా పర్వాలేదు. వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేయండి. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసి ఆ పిండి అనేది ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది. నెక్స్ట్ మనము ఈ విధంగా జస్ట్ తల్లితే చాలు, నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా అక్కడ చల్లిన నూనె అంతా కూడా ఈ పిండి జతలో వచ్చింది కదా, మీరు చూస్తున్నారు ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. ఈ ఒక టిప్ ట్రై చేసి చూడండి. తర్వాత జస్ట్ ఒక బట్ట తీసుకొని తుడిస్తే చాలు, క్లీన్ అవుతుంది. బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, గాజులు పగిలిపోయాయి అని మనము యూజ్ చేయకుండా పడేస్తాం కదా, ఖచ్చితంగా ఆ తప్పును మాత్రం చేయవద్దు. చూడండి, నేను ఇక్కడ పగిలిపోయిన గాజులు తీసుకున్నాను. ఈ విధంగా దోశ ప్యాను ఒకటి తీసుకొని ఒకటి పక్క ఒకటి పెట్టండి. ఈ విధంగా తర్వాత స్టవ్ను వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్ను పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఒకే సైడ్లో బాగా వేడి చేయండి. తర్వాత ఉల్టా చేయండి. ఈ గాజులను ఇంకొక సైడ్ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేడి చేయండి. గాజులు బాగా వేడైన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్ అయినట్టు అవుతుంది. ఆ టైంలో పగిలిపోయిన భాగంలో ప్రెస్ చేసుకుంటే గాజులు సరి అవుతాయి. చూడండి, వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పగిలిపోయిన గాజులు మనమే సరి చేసుకోవచ్చు. చూడండి, నేను బాగా వేడి చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పగిలిపోయిన గాజులు ఏ విధంగా అతుక్కున్నాయో కదా, మీరే చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.